హాయ్ గైస్, మన ఎస్ఎస్సి బోర్డ్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 2024 అండ్ 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్. దాంట్లో భాగంగా నిన్న బ్లూ ప్రింట్ని వాటిని అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని విత్ ఆన్సర్స్ ఇక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇది స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఎలా ఉండబోతా ఉంది ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇవన్నీ అని. గతంలో ఓన్లీ 35 క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు 37 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట టోటల్. ఏబి అండ్ సి టోటల్ 3 సెక్షన్స్ కలిపి చెప్పాము ఆల్రెడీ. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ప్యాసేజెస్. సెక్షన్ బి వొకాబులరీ అండ్ గ్రామర్, అండ్ సెక్షన్ సిలో క్రియేటివ్ రైటింగ్. ఇలా ఉంటుంది అనమాట మన క్వశ్చన్ పేపర్. టోటల్ 37 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మనం అన్ని ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ 15 minutes టైం మనం క్వశ్చన్ పేపర్ని చదవడానికి ఇస్తారు. అండ్ సెక్షన్ బిలో గ్రామర్ అంతా ఒక చోట సేమ్ ఆర్డర్లో రాయాలన్నమాట మనం ఆన్సర్ చేసేటప్పుడు. ఇప్పుడు వాటి ఆన్సర్స్ అవన్నీ ఇక్కడ తెలుసుకుందాం. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ మనం ప్యాసేజ్ని చాలా నీట్గా చదవాల్సి ఉంటుంది అనమాట, చాలా జాగ్రత్తగా. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్ ఆర్ పాసిబ్లీ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ descent. As one story goes, a part of Alexander's army moved south along the coast and settled here when return became impractical. These people married amongst the locals and their culture is apparent in the martial traditions, marriage and religious rites, which are distinct from the Hindu mainstream. The theory of Arab origin draws support from the long, black coat with an embroidered waist belt worn by the Kodavus known as kupia. It resembles the kufia worn by the Arabs and the Kurds. Kurgi homes have a tradition of hospitality and they are more than willing to recount numerous tales of valor related to their sons and fathers. The Kurg regiment is one of the most decorated in the Indian army and the first chief of the Indian army, General Karyappa, was a Kurgi. Even now, Kodavus are the only people in India permitted to carry firearms without a license. ఇలా ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివిన తర్వాత ఇక్కడ లెసన్ నేమ్ కూడా ఇస్తారు. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనే లెసన్ నుంచి ఇచ్చారు దీన్ని, ఈ ప్యాసేజ్ని. వాటికి సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఫస్ట్ 2 WH క్వశ్చన్స్ ఉంటాయి. హౌ ఆర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్? ఎలా డిస్క్రైబ్ చేశారు వాళ్ళని? ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ సెంటెన్స్లో ఉందన్నమాట. పీపుల్ ఆఫ్ కూర్గ్ ఎలా ఉన్నారు? ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, చాలా యాంగర్తో ఉంటారు, అంటే చాలా యాంగ్రీ పీపుల్. అండ్ అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయన్స్ అనమాట, వాళ్ళు అటువంటి పీపుల్గా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. సో ఆన్సర్ ఇలా రాస్తామన్నమాట. ద పీపుల్ ఆఫ్ కూర్గ్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫియర్స్లీ ఇండిపెండెంట్. సెకండ్ క్వశ్చన్, వై వర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్స్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్? గ్రీక్ నుంచి లేకపోతే అరబిక్ కల్చర్ నుంచి వచ్చినటువంటి పీపుల్ లాగా ఎందుకు కూర్గ్ వాళ్ళని డిస్క్రైబ్ చేస్తారని ఒక స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటికి సంబంధించిన ఆన్సర్ ఉంది. ఒక స్టోరీ ప్రకారంగా ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్. అలెగ్జాండర్ వాళ్ళ సైన్యం అంటే ఒక స్టోరీ అనమాట అది. అలెగ్జాండర్ సైన్యంలో ఒక పార్ట్ ఈ కోస్ట్, ఈ తీర ప్రాంతంలో, ఈ సౌత్లో వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడికి సెటిల్ అయ్యారు. మళ్ళీ తిరిగి వెళ్ళలేక వాళ్ళ కంట్రీకి ఇక్కడే సెటిల్ అయిపోయారు కొద్దిమంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ని పెళ్లి చేసుకొని, దీస్ పీపుల్ మ్యారీడ్ అమాంగ్స్ ద లోకల్స్ అండ్ దేర్ కల్చర్ ఇస్ అపరెంట్ ఇన్ ద మార్షల్ ట్రెడిషన్స్, మ్యారేజ్ అండ్ రిలీజియస్ రైట్స్ విచ్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూ మెయిన్ స్ట్రీమ్. మన హిందూ మతంలో సంబంధించి ఎలా అయితే పద్ధతులు ఉంటాయో వాటికి భిన్నంగా, డిస్టింక్ట్ అంటే వాటికి భిన్నంగా వాళ్ళ పద్ధతులన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా గ్రీక్ వాళ్ళ అంటే వాళ్ళ నుంచి డిసెండెంట్ అయ్యారు వీళ్ళు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంకొకటి, ద థియరీ ఆఫ్ అరబ్ ఆరిజిన్ డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్ ద లాంగ్ బ్లాక్ కోట్ విత్ అన్ ఎంబ్రాయిడర్ వేస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవూస్. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు అనమాట, కొడవూస్ అని పిలుస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ అంటే లాంగ్ బ్లాక్ కోట్ అనమాట, ఎంబ్రాయిడరీ ఉంటుంది, వేస్ట్ బెల్ట్ కూడా ఉంటుంది, నడుము చుట్టూ ఒక బెల్ట్ కూడా. అది ఎలా ఉంటుందంటే సేమ్ అరబ్స్ అండ్ కర్డ్స్ వేసుకునే కుఫియా లాగా ఉంటుంది అనమాట. దాని పేరు కుపియా. అంటే అరబ్ వాళ్ళ కల్చర్ను కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో అరబ్ గ్రీక్ వాళ్ళ నుంచి డిసెండెంట్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది అనమాట సెకండ్ దానికి. థర్డ్ది, హౌ ఆర్ కూర్గీస్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూస్? ఎలా వాళ్ళు హిందువులకి హిందూస్ కూర్గీస్ వాళ్ళిద్దరూ డిఫరెంట్, వాళ్ళకి వ్యత్యాసం ఉంది మధ్యలో, అంటే వాళ్ళ కల్చర్ పరంగా కొద్దిగా డిఫరెన్స్ ఉంది అని ఎలా చెప్తా ఉన్నారు? అంటే కింద ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. కూర్గీస్ ఆర్ అపరెంట్లీ టాలర్ దాన్ హిందూస్. హిందూస్ కంటే ఎత్తుగా ఉంటారని.
ద ట్రెడిషన్స్ అండ్ రైట్స్ ఆఫ్ కూర్గీస్ రిసెంబుల్ మార్షల్ ఆరిజిన్ అన్లైక్ హిందూ మెయిన్ స్ట్రీమ్. అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ అవన్నీ అన్లైక్ హిందూ మెయిన్ స్ట్రీమ్. డిస్టింక్ట్ అన్నా అన్లైక్ అన్నా సేమ్ కదా సినోనిమ్స్. సో హిందూ మతానికి సంబంధించిన పద్ధతులకు భిన్నంగా ఉంటాయి కాబట్టి కూర్గీస్ ఫాలోడ్ హిందూ మెయిన్ స్ట్రీమ్, వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారని. సో ఏ అండ్ సి రాంగ్ ఆన్సర్స్, బి అనేది కరెక్ట్ అనమాట అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో బి ఈజ్ ద ఆన్సర్. హౌ ఆర్ కూర్గీస్ రిచ్ ఇన్ ద ట్రెడిషన్. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో చాలా రిచ్గా ఉంటారు అని, అంటే చాలా అద్భుతంగా, అంటే వాళ్ళ సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఉంటాయని ఎక్కడ మనకి ఎలా తెలుస్తూ ఉంది. దే ఆర్ రిచ్ ఇన్ హాస్పిటాలిటీ హోల్డింగ్ మెనీ స్టోరీస్ ఆఫ్ కరేజ్ ఆఫ్ దేర్ ఫోర్ ఫాదర్స్. వాళ్ళ యొక్క ఆతిథ్యం చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటుగా వాళ్ళ యొక్క పూర్వీకులు ఎంతోమంది ధైర్య సాహసాలను ప్రదర్శించారు, అంటే యుద్ధంలో ఆర్మీలలో పనిచేశారు. సో ఆ విధంగానే వాళ్ళ ట్రెడిషన్ రిచ్గా ఉండడానికి అది కారణమా, లేకుంటే కూర్గి హోమ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్, వాళ్ళ ఇళ్ళని చాలా అందంగా డెకరేట్ చేసుకుంటారు. కూర్గి ఆర్మీ క్యారీ రిచ్ రోప్స్, ఆ ఆర్మీ వాళ్ళు కూర్గి అంటే ఆర్మీ చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటూ ఉంటారని చెప్పి. ఏది కరెక్ట్ ఆన్సర్? ఏ. ఇక్కడ ఉందన్నమాట. కూర్గి హోమ్స్ హ్యావ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ ద రీకౌంట్ న్యూమరస్ టేల్స్ ఆఫ్ వేలర్ రిలేటెడ్ టు దేర్ సన్స్ అండ్ ఫాదర్స్. వేలర్ అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు అవన్నీ అని చెప్పి. సో according to this passage, A is the correct answer. నెక్స్ట్ 5th క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రివిలేజ్ గివెన్ టు కొడవూస్. కొడవూస్కి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏంది, లేకపోతే ప్రివిలేజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ఏది అని. కొడవూస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ వార్. వాళ్ళు యుద్ధంలో పాల్గొనొచ్చు, ఎవరైనా పాల్గొనొచ్చు కదా, సో అది ప్రివిలేజ్ కాదు. కొడవూస్ వర్ ద ఓన్లీ పీపుల్ అలౌడ్ ఇన్ ద ఆర్మీ. వాళ్ళు మాత్రమే ఉంటారు ఆర్మీలో. నో, అది కూడా రాంగ్. కొడవూస్ వర్ పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్. 5 కాదు, ఫైర్. అది ఫైర్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్. లైసెన్స్ లేకుండా వాళ్ళు గన్స్ని క్యారీ చేయొచ్చు అనమాట, లైసెన్స్ లేకపోయినా. మిగిలిన పీపుల్కి గన్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలా ఇన్ కేస్ గన్ మెయింటైన్ చేయాలంటే, బట్ కొడవూస్కి మాత్రం లైసెన్స్ అవసరం లేదు. సో ఇట్ ఈస్ ద స్పెషల్ ప్రివిలేజ్ దట్ వాస్ గివెన్ టు కొడవూస్. సో ఇది ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకు 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే మనకి 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 10. ఒక పోయం నుంచి ఒక స్టాంజా ఇచ్చుంటారు, వాటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క మార్కు. ఫస్ట్ 2 WH క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో కూడా, మిగిలిన 3 MCQs ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. చాలా కేర్ఫుల్గా చదవాలి దీన్ని కూడా. ద వే ఎ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had ruled కాదు, రూడ్. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చున్నారు ఈ పేపర్లో, ఎల్ ఉండకూడదు అక్కడ, రూడ్. డస్ట్ ఆఫ్ స్నో అనే పోయం నుంచి ఈ స్టాంజా వచ్చిందనమాట. ఇక్కడ వాట్ డూ క్రో అండ్ స్నో రిప్రజెంట్. ఇక్కడ చెప్పినటువంటి క్రో అండ్ స్నో దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, దేనికి ప్రతీకలుగా వాటిని వాడారు ఇక్కడ అని చెప్పి, వేటికి గుర్తుగా వాటిని వాడారు అని. క్రో రిప్రజెంట్స్ సారో. ఈ పోయంలో మనం చదివే ఉంటాం. క్రో దేన్ని సూచిస్తుంది అంటే సారోని, బాధని, వాటిని. అండ్ స్నో రిప్రజెంట్స్ జాయ్. స్నో వచ్చేసి హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది, జాయ్ని. నెక్స్ట్ 7th. వాట్ వాజ్ ద చేంజ్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద పోయెట్ ఆఫ్టర్ స్నోఫాల్. అక్కడ సాడ్గా ఆ చెట్టు కింద కూర్చొని లేకపోతే ఆ చెట్టు కింద నిలబడి ఉన్నటువంటి ఆ పోయెట్ మీదకి స్నో పడినప్పుడు అప్పటిదాకా సాడ్గా ఉన్న ఆ వ్యక్తి సడన్గా హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తాడు. సో ఏం చేంజ్ జరిగిందంటే ఇది రాస్తాం. ద పోయెట్స్ మూడ్ చేంజ్ ఫ్రమ్ డిస్మే టు జాయ్. డిస్మే అంటే ఆ సాడ్నెస్ అనమాట, డల్గా ఉండడం, ఎటువంటి హోప్ లేకుండా చాలా డల్గా ఉన్న అటువంటి వ్యక్తి, డెస్పైర్లో ఉన్నటువంటి వ్యక్తి హ్యాపీ మూడ్లోకి చేంజ్ అయ్యాడు. లేకపోతే సాడ్ టు అప్లిఫ్టెడ్ అంటాం. సాడ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఉన్నటువంటి తన మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. అప్లిఫ్టెడ్ అంటే హీ బికేమ్ పాజిటివ్ పర్సన్ అని చెప్పి. సో నెక్స్ట్ 8th. వాట్ ఈస్ ద సెట్టింగ్ ఆఫ్ ద పోయం. ఈ పోయం ఎక్కడ జరుగుతూ ఉంటుంది. సెట్టింగ్ అంటే ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అని చెప్పి. స్నోయి స్ట్రీట్స్, మంచుతో ఉన్నటువంటి ఆ వీధులలోన, లేకపోతే స్టీప్ రాక్స్ అంటే వాలుగా ఉన్నటువంటి ఆ కొండల మధ్యలో, లేకపోతే డ్రై ఫారెస్ట్స్, ఎండిపోయిన అడవుల మధ్యలో ఎక్కడ జరుగుతూ ఉంది ఈ స్నో, డస్ట్ ఆఫ్ స్నో, ఇదంతా స్నోయి స్ట్రీట్స్లోనే కదా. సో ఏ ఇస్ ద ఆన్సర్. ద వర్డ్ రూయిడ్ ఎక్స్ప్లెయిన్స్. రూయిడ్ అంటే మీనింగ్ ఏంది. అంతకుముందు ఇతను తన డే అంతటిని వేస్ట్ చేసుకున్నాడు అనమాట, చాలా బాధపడుతూ తన మూడ్ అంతా డ్యామేజ్ అయిపోయి. సో
రూడ్ మీనింగ్ ఏంటంటే ద కలర్ఫుల్ డే ఎక్స్పీరియన్స్డ్ బై ద పోయెట్. ఆ రోజు డే అంతా కలర్ఫుల్గా ఉంది అతనికి? నో, చాలా సాడ్గా ఉన్నాడు. బట్ ఆ డస్ట్ ఆఫ్ స్నో తన మీద పడిన తర్వాత అతని మూడ్ చేంజ్ అయిపోయింది. సో ఏ కాదు. ద డ్యామేజ్డ్ మూడ్ ఆఫ్ ద పోయెట్. రూడ్ అంటే మీనింగ్ ఏమి? ద డ్యామేజ్డ్ మూడ్ ఆఫ్ ద పోయెట్. ద డేంజరస్ ఎఫెక్ట్ ఆఫ్ హెమ్లాక్ ట్రీ, అది ఇర్రిలెవెంట్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇమేజరీ ఇన్ ద పోయం? ఇమేజరీ అంటే విజువల్ డిస్క్రిప్షన్స్ అనమాట. అంటే మనం ఆ పోమ్ని చదవగానే మన కళ్ళ ముందు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అంటే దేన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు, ఆ ప్రదేశం గురించి, ఏ ప్రదేశం గురించి వర్ణిస్తూ ఉన్నారు ఈ స్టాంజాలు అని చెప్పి. ఏం వర్ణిస్తున్నారు? ఒక పోయేట్టు చెట్టు కింద కూర్చొని లేకపోతే నిలబడి ఉంటాడు. పైనుంచి మంచు పడుతూ ఉంటుంది, అంటే ఆ హెమ్లాక్ ట్రీ కింద ఉంటాడు. పైన ఉన్నటువంటి క్రో తన బాడీని విదిల్చినప్పుడు, షేక్ చేసినప్పుడు ఆ డస్ట్ ఆఫ్ స్నో తన మీద పడింది. సో ఏముంటుంది? మంచుతో కప్పబడినటువంటి ఒక చెట్టు, కాకి, కిందన కూర్చొని ఉన్నటువంటి పోయెట్ స్టాండింగ్ అండర్ ద ట్రీ, ఆ చెట్టు కింద నిలబడుకొని ఉన్న పోయెట్. లేకపోతే స్నోయి వింటర్ డే, ఓన్లీ ఆ స్నో వింటర్ డే మాత్రమే కాదు కదా, పోయెట్ గురించి కూడా ఉంది అక్కడ. పాయిజన్ ఫ్రమ్ ద హెమ్లాక్ ట్రీ, దాని గురించి రెఫరెన్స్ లేదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా రాస్తే మనకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 11 to 15. ఇక్కడ ప్యాసేజ్ ఇస్తారు, అంటే మనకి సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూసే ఉంటాయి. మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి నుంచి. ఇది ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ అనే లెసన్ నుంచి ఇచ్చారు. మిసెస్ పంఫ్రే రంగ్ హర్ హ్యాండ్స్, ఆమె తన చేతుల్ని ముడుచుకొని కూర్చొనింది మిసెస్ పంఫ్రే. ఓ ఐ విల్ మిస్టర్ హెరియట్, ఐఎమ్ షూర్ యువర్ రైట్ బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్. నేను సరే మిస్టర్ హెరియట్, మీరు చెప్పినట్లే చేస్తాను, బట్ చాలా కష్టం అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరింది ఆమె. షీ సెట్ ఆఫ్, తలదించుకొని హెడ్ డౌన్ అలాంగ్ ద రోడ్ వెంట నడుచుకుంటూ పోతా ఉంది. యాజ్ ఇఫ్ డిటర్మిన్ టు పుట్ ద న్యూ రెజ్యూమే ఇన్ టు ప్రాక్టీస్ ఇమీడియట్లీ. ఇంకా వెంటనే ఒక కొత్తగా టైం టేబుల్ తయారు చేయాలా ఆ డాగ్ కోసం అని చెప్పేసి ఆమె ఆలోచిస్తూ ముందుకు బయలుదేరింది. ఐ వాచ్ దే ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్, నేను చూస్తూ ఉన్నాను, ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు అనమాట, మిస్టర్ హెరియట్. దాని ప్రోగ్రెస్ని, ఆ ట్రికీ అనే డాగ్ హెల్త్ అప్సెట్ అయి ఉంటుంది కదా, దాని ప్రోగ్రెస్ని చూస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ట్రికీ వాజ్ స్టార్టరింగ్ అలాంగ్ ఇన్ హిస్ లిటిల్ ట్వీట్ కోట్, హ్యాడ్ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ దీస్ కోట్స్. ఒక కోట్ వేసుకొని ఆ కుక్కకి కోట్ వేశారు. తన వార్డ్రోబ్ మొత్తం, తన దగ్గర ఇటువంటి కోట్స్ చాలా ఉన్నాయంట ఆ కుక్క దగ్గర. ఫర్ ద కోల్డ్ వెదర్ అండ్ రెయిన్ కోట్ ఫర్ ద వెట్ డేస్, అంటే ఇటువంటి కోట్స్ కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు అలాంటి కోట్స్ అండ్ రెయిన్ కోట్స్ ఉంటాయి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు. ఆ కోట్స్ వేసుకొని హీ స్ట్రగుల్డ్ ఆన్ డ్రూపింగ్ ఇన్ హిస్ ఆర్నెస్, చాలా ఇబ్బందులు పడతా పోతా ఉంది. ఐ థాట్ ఇట్ వుడ్ బి లాంగ్ బిఫోర్ ఐ హర్డ్ ఫ్రమ్ మిసెస్ పంఫ్రే, ఇంకా త్వరలోనే నాకు మిసెస్ పంఫ్రే కాల్ చేస్తుంది అని చెప్పి ఒక ప్యాసేజ్ ఉంది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఈ లెసన్స్ని జాగ్రత్తగా వింటే, ప్రతి ఒక్క పాయింట్ని అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెక్షన్ ఏలో 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట, మనం ఎటువంటి మిస్టేక్ చేయకపోతే, లెసన్స్ బాగా వింటే. హూ వాజ్ మిస్టర్ హెరియట్? మిస్టర్ హెరియట్ ఎవరు? మిసెస్ పంఫ్రేస్ నైబర్, పంఫ్రే వాళ్ళ ఇంటి పక్కన నివసించే వ్యక్తి. సో అది రాంగ్ ఆన్సర్. మిసెస్ పంఫ్రేస్ కజిన్, అది కూడా రాంగ్. మిసెస్ పంఫ్రేస్ ఫ్యామిలీ వెట్ అంటే వెటర్నరీ డాక్టర్ అనమాట. ఈయన వెట్ అంటే వెటర్నరీ డాక్టర్. ఆ కుక్కకి ట్రికీ అనే డాగ్ని పెంచుకుంటూ ఉంటుంది కదా మిసెస్ పంఫ్రే, దానికి హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఈ డాక్టర్ దగ్గరకు వస్తుంది అనమాట, మిస్టర్ హెరియట్ దగ్గరికి. సో ఆయన వచ్చేసి ఫ్యామిలీ వెట్ అంటే వెటర్నరీ డాక్టర్ అని అర్థం. వాట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మిసెస్ పంఫ్రే? ఆమెకు ఏది కష్టం అనిపించింది? ఇక్కడ చెప్పింది కదా స్టార్టింగ్లో, బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్, చాలా కష్టం అని చెప్పింది. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, అంతకుముందు ఆ వ్యక్తి చెప్పింటాడు అనమాట, స్వీట్స్ అవన్నీ పెట్టకూడదు దానికి, ఫుడ్ ఎక్కువ, అది అత్యాశతో చాలా ఎక్కువ తింటా ఉంది, సో మీరు డైట్ మెయింటైన్ చేయాలి ఆ ట్రికీ మీద, ఆ కుక్క మీద అని చెప్పి చెప్పింటాడు. సో అది చాలా కష్టమని ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట, తనకి నచ్చిన ఫుడ్ని పెట్టకుండా ఎలా ఉండగలను అని చెప్పేసి. సో ఆన్సర్ ఏంది? టు కీప్ హర్ ట్రికీ ఆన్ డైట్. ఓకే. వాట్ డస్ న్యూ రెజ్యూమే ఇన్ ద ప్యాసేజ్ మీన్? ఇక్కడ చెప్పింది కదా ఆమె న్యూ రెజ్యూమేని రెడీ చేయడానికి వెళ్తా ఉంది అన్నట్లుగా. యాజ్ ఇఫ్ డిటర్మిన్ టు పుట్ ద న్యూ రెజ్యూమే ఇన్ టు ప్రాక్టీస్ ఇమీడియట్లీ. న్యూ రెజ్యూమే అంటే ఏంది? న్యూ డైట్ అనమాట. ద న్యూ డైట్ షార్ట్ టు బి ఫాలోడ్ ఫర్ ట్రికీ. ఆ డాక్టర్ చెప్పాడు కదా అటువంటి ఫుడ్ దానికి పెట్టకూడదు, అది ప్రాబ్లమేటిక్ అది, సో మనం చేంజ్ చేయాలా, మీరు ఫుడ్ తగ్గించాలి దానికి అని చెప్పినప్పుడు, సో న్యూ డైట్ చార్ట్ని తయారు చేద్దామా అన్న విధంగా ఆమె వెళ్తూ ఉంది అని చెప్పి. ట్రికీ హ్యాడ్ ఎ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ కోట్స్ ఫర్ కోల్డ్ వెదర్ అండ్ వెట్ డేస్. వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్? ట్రికీ దగ్గర ఇటువంటి వార్డ్రోబ్స్ చాలా ఉన్నాయి, కోట్స్ అంటే
ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ట్రిక్కీ హ్యాడ్ ఎ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ కోట్స్ ఫర్ కోల్డ్ వెదర్ అండ్ వెట్ డేస్. దాని వార్డ్రోబ్ మొత్తం, ట్రిక్కీకి వార్డ్రోబ్ మొత్తం అంటే తన దగ్గర కోట్స్ ఇట్లా అంటే కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు కోట్స్ అండ్ వెట్ డేస్కి రెయిన్ కోట్స్ ఇట్లా ఉన్నాయి కదా, దాని మీనింగ్ ఏంటి అని. ట్రిక్కీ వాజ్ గివెన్ అట్మోస్ట్ కేర్ అండ్ లవ్. ట్రిక్కీ వాజ్ రిచ్. ట్రిక్కీ వాజ్ ఫీలింగ్ కోల్డ్గా ఉందన్న మాత్రాన అవన్నీ ఉంటాయా? నో. ట్రిక్కీ వాజ్ వెరీ రిచ్. ట్రిక్కీ అనేది డాగ్ కదా, వాళ్ళ ఓనర్ రిచ్. కాకపోతే ట్రిక్కీ వాజ్ గివెన్ అట్మోస్ట్ కేర్ అండ్ లవ్, చాలా కేర్గా చూసుకుంటున్నారు కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ మేడ్ మిస్సెస్ పంఫ్రే కాల్ ద రైటర్? ఎందుకు ఆమె ఆ వ్యక్తిని మిస్టర్ హెరియట్ని పిలిచింది, ఆ రైటర్ని పిలిచింది, ఆ వెటర్నరీ డాక్టర్, ఆయన కదా వెట్ అని చెప్పాం, వెటర్నరీ డాక్టర్ ఎందుకు పిలిచింది? షీ బికేమ్ ఇల్. ఆమెకు ఆరోగ్యం బాగలేదా? ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే వెటర్నరీ డాక్టర్ని రమ్మంది కదా. ట్రిక్కీ బికేమ్ ఇల్. ట్రిక్కీకి ఆరోగ్యం బాగాలేదన్నమాట. షీ విష్ టు టేక్ ద రైటర్స్ ఒపీనియన్. ఆన్సర్ వచ్చేసి బి. ఈ విధంగా మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఒక పై చార్ట్ ఇచ్చున్నారు. పై చార్ట్ కానీ బార్ డయాగ్రామ్ కానీ సంథింగ్ ఏదైనా ఒకటి ఇస్తారు. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం బాగా జాగ్రత్తగా చదివిన తర్వాత కింద ఉన్న వాటికి ఆన్సర్స్ చేయాలా. చాలా ఈజీగా వస్తాయి అన్నమాట మనకు 5 మార్క్స్ ఇందులో కూడా. లాస్ట్ ఇయర్ వరకు దీన్ని 10 మార్క్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మార్క్స్ లెస్ చేశారు, అందులో హాఫ్ చేసేసారు. ఇక్కడ చూడండి పై చార్ట్లో పర్సంటేజ్ ఆఫ్ టైం స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. పిల్లలు వేటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు టైం అని పర్సంటేజ్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ. ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్. సెల్ ఫోన్లో 43% పిల్లలు ఆడుతూ ఉన్నారంట, టైం స్పెండ్ చేస్తున్నారు. టాకింగ్ టు ఫ్రెండ్స్ 18%, రీడింగ్ 10%, వాచింగ్ టీవీ 25%, ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి జస్ట్ 4% మాత్రమే. వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ దేని గురించి సూచిస్తూ ఉంది, దేని గురించి చెప్తాంది అని. ఇక్కడ హెడ్లైన్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా రాసేయచ్చు. పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. ద పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్ అని. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ టాకింగ్ టు ఫ్రెండ్స్? టాకింగ్ టు ఫ్రెండ్స్ ఎంత ఉంది పర్సంటేజ్? 18%. సో ఆ సెకండ్ దానికి ఆన్సర్ 18%. ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ స్పెంట్ ఆన్. మ్యాక్సిమం అంటే ఎక్కువ దేని మీద ఉంది? ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్ కదా, ఆ ఆప్షన్ ఎక్కడుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు మనం రాయాలన్నమాట. రోమన్ నెంబర్ అంటే క్వశ్చన్ నెంబర్ 16 పెట్టి రోమన్ నెంబర్ 3 అందులో ఆప్షన్ ఏ ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్ అని మనం రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్? వేటి మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు? తక్కువ దేని మీద ఉంది? ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్సే కదా, కేవలం 4% మాత్రమే ఉంది. సో ఆప్షన్ ఎక్కడుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద పై చార్ట్. కరెక్ట్ స్టేట్మెంట్ని మనం చూస్ చేసుకోవాలా. టాకింగ్ ఫ్రెండ్స్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్యాన్సీ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే అల్టిమేట్ ఫ్యాన్సీ అంటే అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం టాకింగ్ టు ఫ్రెండ్స్ అంట. నువ్వు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం ఏది? ప్లేయింగ్ గేమ్స్. సో అది రాంగ్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ లవ్ టు వాచ్ టీవీ. చాలామంది టీవీని చూడడానికి ఇష్టపడతా ఉన్నారని. నో, అది కూడా రాంగ్ కదా. ఎక్కువ మంది 43% దానికి ఉన్నారు. ప్లేయింగ్ గేమ్స్. రీడింగ్ ఈజ్ గివెన్ ద లీస్ట్ ఇంపార్టెన్స్ బై చిల్డ్రన్. చదవడానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పి. సో చదవడానికి ఎంత? కేవలం 10% కదా, చాలా తక్కువ మంది చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆన్సర్ ఏంది? సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇది చాలా ఈజీ అనమాట. ఈజీగా 5 మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. ఒక ప్యాసేజ్ ఇచ్చుంటారు, ఆ ప్యాసేజ్ని మనం చదివిని అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ ABCDE అని ఒక 5 సెంటెన్సెస్ ఇస్తారు. బట్ అవి ఆర్డర్లో ఉండవు అనమాట. మనం ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా చదవచ్చు. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గురించి ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే కింద ఉన్నటువంటి జంబుల్డ్ సెంటెన్సెస్నే డైరెక్ట్గా చదివి చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది కదా, దాన్ని చదివి ఏం చేయాలంటే మనం హీ బికేమ్ అన్ NDA క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ సెంటెన్స్ ప్యాసేజ్లో ఎక్కడుందో చూడాలా. ఎక్కడుంది? కోవింద్ వాజ్ పిక్డ్ యాజ్ ద NDA క్యాండిడేట్ అని ఉంది కదా, ఎన్నో లైన్లో ఉంది అది? ఆ ప్యాసేజ్లో అనేది కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5. 5th లైన్ కదా, నెంబర్ 5 అని రాసేసుకున్నాం పక్కన. అంటే క్వశ్చన్ పేపర్ మీద రాయకూడదు, బట్ మనం అలా చేసుకోవాల్సి ఉంటుంది పక్కన. హీ బికేమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్కడుంది 14th ప్రెసిడెంట్ అనేది? 6th లైన్లో. సో నెంబర్ 6 అని రాసేసాం. హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్. ఇది ఎక్కడుంది? గవర్నర్ ఆఫ్ బీహార్ అనేది 4th లైన్లో. సో నెంబర్ 4. హీ వాజ్ బ్రాటప్ ఇన్ UP. హీ వాజ్ బార్న్ అండ్ బ్రాటప్ అని ఉంది కదా, సో ఫస్ట్ లైన్. హీ వర్క్డ్ యాజ్ లాయర్ ఇన్ హైకోర్ట్. ఎక్కడుంది? ప్రొఫెషనల్ లాయర్. సో అది సెకండ్ లైన్ అని రాసాం. ఇలా నెంబర్స్ వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే వీటిని అసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏది? నెంబర్ 1. నెంబర్ 1 వచ్చేసి D కదా, సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ సెంటెన్స్ ఏం రాయాలా? D. హీ వాజ్ బ్రాటప్ ఇన్ UP.
డి అని పెట్టి హీ వాజ్ బ్రాటప్ ఇన్ యూపీ. నెక్స్ట్ నెంబర్ 2 హీ వర్క్డ్ యాజ్ అ లాయర్ ఇన్ హైకోర్ట్, అది ఈ అనమాట. నెక్స్ట్ 4th హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్, సి అని పెట్టేసి హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్. అలా 5, 6 ఇలా రాసేస్తాం. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ జంబుల్ సెంటెన్సెస్ని. 5 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అది సెక్షన్ ఏ కంప్లీట్గా. ఇప్పుడు సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీని చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూజ్. 2 సెంటెన్సెస్ ఇచ్చి ఇక్కడ హూజ్ కానీ హూమ్ కానీ విచ్ కానీ ఇలా ఇచ్చేస్తారనమాట. ఆ ఇచ్చిన పదాన్ని యూజ్ చేసి ఆ రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేసి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది ఆ 2 సెంటెన్సెస్ని. రోహిణి గాట్ అన్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ, హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్. రోహిణికి ఎంబీఏలో అడ్మిషన్ వచ్చింది. ఆమె తన ఎయిమ్ వచ్చేసి బిజినెస్ ఉమెన్ అవ్వాలనేది తన కోరిక, తన లక్ష్యం. ఇలా 2 సెంటెన్సెస్ ఇచ్చారు, మనం వాటిని యాడ్ చేయాలి. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే రెండింటికి మధ్యలో పెట్టేస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. అది యాక్చువల్లీ రాంగ్ అనమాట. ఇలా రాస్తూ ఉంటారు, రోహిణి గాట్ అన్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ, హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి, బిజినెస్ ఉమెన్ అని చెప్పేసి. హూజ్ రెఫరెన్స్ ఇక్కడ ఎంబీఏ అంటే ఎంబీఏ కోరిక అన్నట్లు మీనింగ్ వస్తుంది. సో దట్స్ రాంగ్. ఎవరి ఎయిమ్ అది? రోహిణి ఎయిమ్, ఎంబీఏ ఎయిమ్ కాదు కదా. సో దాని పక్కన ఉండకూడదు, దాన్ని రెఫర్ చేయకూడదు. సో కరెక్ట్ ఆన్సర్ అంటే ఇది రోహిణి కామా పెట్టి, అంటే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనమాట. 2 కామాస్ యూజ్ చేసి రాస్తూ ఉంటాం. రోహిణి కమా హూజ్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ కమా గాట్ యాన్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ, ఇలా రాయాల్సి ఉంటుంది ఈ సెంటెన్స్ని. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాజివ్ వాయిస్. ఒక సెంటెన్స్ ఇచ్చుంటారు యాక్టివ్ వాయిస్లో, మనం ప్యాజివ్లోకి మార్చాలి. 2 మార్క్స్ ఉంటాయి. వీరా హ్యాస్ రిజిస్టర్డ్ హిజ్ నేమ్ ఫర్ ద షో. మనం యాక్టివ్ వాయిస్ ప్యాజివ్ వాయిస్ రాసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలా. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ని వాటి ప్లేస్లు చేంజ్ చేసేస్తాం. అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది, సబ్జెక్టు లాస్ట్కి వెళ్తుంది. అంటే కొన్ని మార్పులు జరుగుతాయి ఇన్ కేస్ ప్రొనౌన్స్ అయితే. దాని తర్వాత వర్బ్ని V3లో రాస్తాము. అంటే ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది అనమాట. హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? బీని యాడ్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ అప్లై చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వీరా, వర్బ్ రిజిస్టర్డ్, ఆబ్జెక్ట్ హిజ్ నేమ్. ఇక్కడ రాస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని వస్తాం, హిజ్ నేమ్. హ్యాజ్ ఉన్నప్పుడు ఏం యాడ్ చేయాలా? బీని యాడ్ చేస్తాం. అంటే హ్యాజ్ హిజ్ నేమ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ యూజ్ చేసామన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ ప్లూరల్ ఉండింటే హ్యావ్ రాసేవాళ్ళం. హిజ్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, V3 రిజిస్టర్డ్ అలానే రాస్తాం. రిజిస్టర్డ్ దేనికోసం? ఫర్ ద షో. బై వీరా, సబ్జెక్టు ముందుకు వస్తుంది, ప్రపోజిషన్ యూజ్ చేస్తాం బై వీరా. ఇది కరెక్ట్ ఆన్సర్. హిజ్ నేమ్కి బదులుగా వీరాస్ నేమ్ అని కూడా రాయొచ్చు. వీరాస్ నేమ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ ద షో. అంతేగాని లాస్ట్లో మళ్ళీ బై హిమ్ బై వీరా అని రాయకూడదు, ఎందుకంటే అది రాంగ్ అవుతుంది అనమాట. అలా రాయకూడదు. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చింటారు, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాల్సి ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా సేమ్. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్, వై డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. ఇది మేడం రైట్స్ ద బస్ లెసన్లో నుంచి ఇలా ఇచ్చుంటారు, మనం రాస్తాం. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఈ రిపోర్టింగ్ స్పీచ్ వచ్చేసి మన ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి రాస్తాం కదా. WH క్వశ్చన్ కాబట్టి అలానే స్టార్ట్ చేసేస్తాం. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్ వై. ఎవరు అడిగింది? కండక్టర్ కదా. సో వై హీ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, మనం సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం. వై హీ ఆస్క్డ్, ఆస్క్కి పాస్ట్ టెన్స్ V2 ఫామ్ వచ్చేసి ఆస్క్డ్ కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ రిపోర్టింగ్ సెంటెన్స్ మనం సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్ వై హీ ఆస్క్డ్ హర్ సో మెనీ క్వశ్చన్స్. ఇది కరెక్ట్ ఫామ్ అనమాట. నెక్స్ట్ 21 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ద వరల్డ్ లుక్స్ డాష్ ఏ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అని చెప్పి బ్రాకెట్లో ఇక్కడ టు, ఫర్, ఆన్ అని ఇచ్చుంటారు కొన్ని ప్రపోజిషన్స్. మనం సూట్ అయ్యేదాన్ని మనం రాయాల్సి ఉంటుంది. లుక్ టు, లుక్ ఫర్, లుక్ ఆన్. ఏది సూట్ అయ్యేది? లుక్స్ ఫర్, ఎందుకంటే లుకింగ్ ఫర్, లుక్స్ ఫర్. లుకింగ్ వచ్చినప్పుడు పక్కన మనం వాడాల్సిన ప్రపోజిషన్ ఏంది? ఫర్. నెల్సన్ మండేలా వాజ్ బిసీజ్డ్ డాష్ ఏ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్. బిసీజ్డ్ బై, బిసీజ్డ్ ఇన్, బిసీజ్డ్ అట్. ఏది కరెక్ట్? బిసీజ్డ్ బై. ఎందుకంటే వీళ్ళ ద్వారా, అంటే వీళ్ళ వల్ల వీళ్ళంతా ఆయన్ని బిసీజ్ చేసి అంటే చుట్టుముట్టేశారు. నెల్సన్ మండేలా ఆయన మొట్టమొదటి
బ్లాక్స్ ప్రెసిడెంట్ అయినప్పుడు అందరూ అతనికి విష్ చేయడానికి, అతనికి అంటే శుభాకాంక్షలు చెప్పడానికి అతని గుంపు చుట్టుంటారు కదా, మొత్తం బిసీజ్డ్ అంట, మొత్తం అంతా రద్దీ ఎక్కువైపోయింది, ఆయన కలవడానికి చాలామంది వచ్చేసారనమాట. బిసీజ్డ్ బై ఇలా రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీ, అంటే కొంచెం కష్టపడి చదివితే ఈజీగా రాసేయచ్చు ఇవి కూడా. నెక్స్ట్ 22nd, ఇది న్యూ టాపిక్ అనమాట. లాస్ట్ 2 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది న్యూ టాపిక్. ఒక ప్యాసేజ్ ఇచ్చుంటారు, ఇలా ఒక 4 పదాలను అండర్లైన్ చేసి ఉంటారు అనమాట. అవి మిస్టేక్స్ ఉంటాయి, మనం ఏం చేయాలంటే వాటిని కరెక్ట్ చేసి రాయాలి, ఎడిట్ చేసి. అండ్ ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ అనం, ఆస్క్ మై సెల్ఫ్ అంటాం ఎప్పుడైనా కూడా. ఆస్క్ మీ, తనను తాను అడిగేటప్పుడు ఏదైనా ప్రశ్న ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ అని పిలుస్తాం, మై సెల్ఫ్ అనమాట. మీ అనేది రాకూడదు, మై సెల్ఫ్. సో పక్కన ఇలా కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ హూ హ్యాస్ బీన్ అని ఇచ్చారు. వీ ప్లూరల్ కదా, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, సింగులర్ ఉంటే హ్యాజ్. ఇప్పుడు హీ ఉందనుకో, హీ హ్యాస్ బీన్ అని రాయొచ్చు. బట్ యూ కానీ వీ ఇలా ప్లూరల్స్ వచ్చినప్పుడు, ఐ కానీ ఇలా వచ్చినప్పుడు ఏం రాయాలి మనం? హ్యావ్. సో అక్కడ హ్యాజ్ అనేది రాంగ్, హ్యావ్. మే డ్రా ద కరెక్టివ్ విచ్ ఈజ్ మోస్ట్ వాంట్ ఇన్ ఆర్డర్ టు మేక్. మోస్ట్ వాంటెడ్ అంటే అది యాక్చువల్లీ రాంగ్ అనమాట. మోస్ట్ నీడెడ్ అని చెప్పాలి. ఏదైనా అవసరం ఉన్న దాని గురించి మనం మాట్లాడేటప్పుడు మోస్ట్ నీడెడ్. వాంటెడ్ అనేది రాంగ్ మీనింగ్ వెళ్తుంది. సో నీడెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మోస్ట్ నీడెడ్. మోర్ కాంప్రహెన్సివ్, మోర్ యూనివర్సల్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ట్రూలీ హ్యూమన్ లైఫ్, అగైన్ ఐ షుడ్ పాయింట్ టు ఇండియా. ఇక్కడ మోస్ట్ అనేది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సరే, నథింగ్ రాంగ్ యాక్చువల్లీ అక్కడ. సో అది అలానే రాసేసాం అనమాట, అంటే మిస్టేక్ ఏం కనిపించలే అందులో. ఇలా మనం అక్కడ అండర్లైన్ చేసిన వాటిని చేంజ్ చేసి కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది దీనికోసం. ఇవన్నీ వర్క్ బుక్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట, వర్క్ బుక్ నుంచి వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ 23rd, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ తెలుసు కదా, డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఏ, యాన్ అండ్ ది. వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, సూట్ అయ్యే ఆర్టికల్స్ని అక్కడ పెట్టాలన్నమాట. వుడ్ యూ లైక్ టు ఫిల్ డాష్ అప్లికేషన్, మనకి అడుగుతూ ఉన్నారు, అంటే మీ అప్లికేషన్ ఫిల్ చేస్తారా అని. దేని గురించి మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం అక్కడ, ఏ కానీ యాన్ కానీ. అప్లికేషన్ అనేది ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి, ఏతో స్టార్ట్ అవుతూ ఉంది, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ డాష్ వండర్ఫుల్ సీన్ టు వాచ్, మనం దేని గురించి మాట్లాడుతున్నా ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇది ఓవెల్ సౌండ్ కాదు, కాన్సనెంట్ సౌండ్. సో ఏ యూజ్ చేస్తాం. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూస్ టు. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చింటారు, దాన్ని మనం మార్చాలన్నమాట. ఎలా మార్చాలి అంటే వుడ్ని కానీ యూస్ టుని కానీ ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి, సూట్ అయ్యేదాన్ని యూజ్ చేసి మనం దీన్ని రీరైట్ చేయాల్సి ఉంటుంది. ఎలా యూజ్ చేస్తామంటే పాస్ట్లో ఇన్ కేస్ రిపీటెడ్ యాక్షన్ అయ్యి ఉంటే మనం యూస్ టు అంటే పాత అలవాటు ఇప్పుడు లేదు, ఆ అలవాటు ఒకప్పుడు ఉండింది, ఆ హ్యాబిట్ ఇప్పుడు లేదు మనకు అని చెప్పేటప్పుడు యూస్ టు యూజ్ చేస్తాం. గతంలో జరిగే ఒక యాక్షన్ గురించి చెప్పడానికి రిపీటెడ్ యాక్షన్, అంటే ఆ అలవాట్ల గురించి మాట్లాడరు, గతంలో జరిగిన ఒక యాక్షన్ గురించి చెప్పేటప్పుడు వుడ్ యూజ్ చేయొచ్చు. డ్యూరింగ్ సమ్మర్ ఐ స్పెండ్ మై మనీ ఓన్లీ ఆన్ మ్యాంగోస్ అని ఉంది. సమ్మర్లో నా డబ్బులన్నీ మ్యాంగోస్ మీదనే ఖర్చు పెట్టినాను, మొత్తం నా డబ్బులంతా అని ఇలా రాసాను. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ ఆల్ మై మనీ ఆన్ మ్యాంగోస్. అర్థమవుతుంది? ఇలా దాన్ని మార్చి చేంజ్ చేయాలి, వుడ్ని యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. డ్యూరింగ్ సమ్మర్ ఐ వుడ్ స్పెండ్ ఆల్ మై మనీ ఆన్ మ్యాంగోస్. సెకండ్ది, వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ ఏ బైసికల్ టు మై ఆఫీస్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆఫీస్కి సైకిల్లో వెళ్ళే వాళ్ళని, ఇప్పుడు వెళ్ళట్లే, ఆ అలవాటు ఇప్పుడు లేదనమాట. సో యూస్ టు యూజ్ చేస్తాం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు రైడ్ ఏ బైసికల్, ఎందుకంటే 2 ప్లస్ ఇన్ఫినిటివ్ వర్బ్ కదా, 2 తర్వాత V1 యూజ్ చేయాలా. ఇక్కడ రోడ్ అని వాడు V2లో ఇచ్చిండొచ్చు, బట్ మనం 2 తర్వాత రైడ్, ఐ యూస్ టు రైడ్ ఏ బైసికల్ టు మై ఆఫీస్ అని చేంజ్ చేసి రాస్తాం. వాటికి 2 మార్క్స్ ఉంటాయి, ఒక్కో దానికి ఒక్కో మార్క్. రీరైట్ ద సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నౌన్ మోడిఫైయర్స్. నౌన్ మోడిఫైయర్స్ని యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే, 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, అంటే 2 సెంటెన్సెస్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే వాటిని నౌన్ మోడిఫైయర్స్ని యూజ్ చేసి రాయాలి. నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏమంటే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐ విజిటెడ్ ఏ టెంపుల్, నేను ఒక టెంపుల్ని విజిట్ చేశా. ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్ బట్ యాజ్ అ గ్రేట్ హిస్టరీ, అది పాతది కానీ దానికి చాలా హిస్టరీ ఉంది అని 2 సెంటెన్సెస్ ఇచ్చారు. నేను ఎలా రీరైట్ చేశానంటే దాన్ని, ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ బట్ హిస్టారికల్లీ రిచ్ టెంపుల్.
అంటే ప్రతిసారి ఈ టెంపుల్ గురించి మాట్లాడాల్సిన అవసరం, అంటే టెంపుల్ అది ఓల్డ్ది, దానికి గ్రేట్ హిస్టరీ ఉందని చెప్పడానికి బదులుగా ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ బట్ హిస్టారికల్లీ రిచ్ టెంపుల్ అని రాసాం. ఇక్కడ ఆ టెంపుల్ ఓల్డ్ది, గ్రేట్ హిస్టరీ ఉంది అని చెప్పారు పైన, మనం దాన్ని ఏం రాసాం, హిస్టారికల్లీ రిచ్ టెంపుల్ అనేసాం. అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది దట్ ఈస్ ఆ కార్కి రెడ్ కలర్ ఉంది అని చెప్పేటప్పుడు, దట్ కార్ హ్యాస్ రెడ్ కలర్ అని చెప్పేటప్పుడు రెడ్ కలర్డ్ కార్ అనేస్తాం కదా, లేకపోతే రెడ్ కార్ అనేస్తాం సింపుల్గా. అలా రాయాల్సి ఉంటుంది అనమాట. నౌన్ మోడిఫైర్స్ని యూజ్ చేసి, నౌన్సే అంటే అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి, అడ్జెక్టివ్స్ని రాయాల్సి ఉంటుంది మనం ఇక్కడ. గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్, ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ ఆన్ ఇట్స్ బాడీ. గౌతమ్కి ఒక పిల్లి కనిపించింది, పిల్లి దొరికింది, దానికి బ్లూ ఐస్ ఉన్నాయి, బ్రౌన్ స్ట్రైప్స్ ఉన్నాయి, తన బాడీ మీద బ్రౌన్ కలర్ గీతలు ఉన్నాయి బ్రౌన్ కలర్లో అని చెప్పని మనం ఏం చెప్పొచ్చు, బ్లూ ఐస్తో బ్రౌన్ స్ట్రైప్స్తో ఉన్న పిల్లి అని చెప్పేయచ్చు కదా దాన్ని. సో అదే రాసాం. గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్ విత్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్, అంతే. ఇలా రీరైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొద్దిగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే రాసేయచ్చు వీటిని కూడా. నెక్స్ట్, గివ్ అ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. ఒక అడ్వైస్ కానీ రిక్వెస్ట్ కానీ ఏదో ఒకటి ఇస్తారు క్వశ్చన్ నెంబర్ 26లో, మనం చేయాల్సి ఉంటుంది వాటిని. 2 మార్క్స్ ఉంటాయి. ఇలా ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్. మన ఇంట్లో ఉన్న టీవీ పని చేయలేదు. అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమీడియట్లీ. మీ బ్రదర్కి అడ్వైజ్ ఇవ్వండి, అంటే కాల్ చేయమని చెప్పి, టెక్నీషియన్ని వెంటనే రమ్మని కాల్ చేయమని చెప్పి మీ బ్రదర్కి అడ్వైజ్ ఇవ్వాలి. అడ్వైజెస్ ఎలా స్టార్ట్ చేస్తాం, యూ షుడ్ లేకపోతే ఇట్స్ బెటర్, యూ వాట్ టు, ఇట్లా చేస్తూ ఉంటాం. ఇట్స్ టైమ్, ఇక్కడ మనం సింపుల్గా యూ షుడ్తో రాసేసాం. యూ షుడ్ కాల్ ఏ టెక్నీషియన్ ఇమీడియట్లీ అని చెప్పేస్తే చాలు, అడ్వైజ్. 2 మార్క్స్ చిన్న సెంటెన్స్కి. నెక్స్ట్ 27, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ చూసింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చుంటారు, ABCD ఇలా 4 పదాలను అండర్లైన్ చేసి ఉంటారు, వాటి సినోనిమ్స్ పైన ఉంటాయన్నమాట. అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 కానీ 6 కానీ వర్డ్స్ పైన ఇస్తారు, మనం వాటిలో నుంచి సూట్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్స్ అండ్ టార్చర్. టార్చర్ అంటే ఏంది, బాధింపబడ్డం, టార్చర్ చేస్తున్నారు, బాధ. ఎక్కడుంది, ఛాలెంజ్, కాంకర్, సక్సెస్. సఫరింగ్ అంటే బాధ కదా. సో ఆప్షన్ ఏకి సినోనిమ్ ఏది, టార్చర్కి సఫరింగ్. వితౌట్ బ్రేకింగ్, షోయింగ్ ఏ స్ట్రెంగ్త్, ద రెసిలియన్స్ అంటే ఎంత కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి అనమాట. రెసిలియన్స్ అంటే ఆ ఓపిక. పేషెన్స్ అంటాం. సో కరెక్ట్ సినోనిమ్ ఇది పేషెన్స్. దట్ డిఫైస్ ద ఇమాజినేషన్ అంటే ఊహకు కూడా అందనటువంటి, చాలా గ్రేట్ అని అర్థం. ఛాలెంజ్. ఐ లెర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. ట్రయంఫ్ అంటే విజయం సాధించడం, సక్సెస్ అని అర్థం, విజయం. ఇలా సినోనిమ్స్ రాస్తాం. 4 మార్క్స్. నెక్స్ట్ యాంటనిమ్స్ ఉంటాయి. యాంటనిమ్స్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ గతంలో ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు సినోనిమ్స్కి ఎలా అయితే ఇచ్చారో యాంటనిమ్స్ కూడా అంటే మ్యాచింగ్ లాగా ఇచ్చేవాళ్ళు ఈజీగా. కాకపోతే ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వట్లే, మనమే రాయాల్సి ఉంటుంది అనమాట. విత్ ఏ లౌడ్ స్క్రీమ్, చాలా గట్టిగా అరిచారని. లౌడ్కి ఆపోజిట్ ఏంది, క్వయట్. హీ ఫెల్ అవుట్వర్డ్స్కి ఆపోజిట్ ఇన్వర్డ్స్ అంటాం. అండ్ డౌన్వర్డ్స్ ఇంటూ స్పేస్. దెన్ ఏ మాన్స్ట్రస్ టెర్రర్, చాలా భయంకరమైన, చాలా గ్రేట్ టెర్రర్ అనమాట, చాలా పెద్దగా టెర్రర్ అని. దానికి ఆపోజిట్ ఏంది, టైనీ లేకపోతే మైనర్ టెర్రర్ అంటాం. అండ్ ఈజ్ హార్ట్ స్టూడ్ స్టిల్ అంటే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. హార్ట్ స్టూడ్ స్టిల్ అంటే అసలు గుండె ఆగిపోయినంత ఆ పక్షికి అని చెప్పి. ఇక్కడ స్టిల్ అంటే అలా ఉంది అని చెప్పి. దానికి మీనింగ్ ఏంది, బీటింగ్, కొట్టుకుంటా ఉంది, లేకపోతే మూవింగ్ అని చెప్పొచ్చు. స్టిల్కి ఆపోజిట్, స్టిల్ అంటే కదలకుండా ఉండడం, కదులుతూ ఉంది అంటే మూవింగ్, గుండెకి సంబంధించి కాబట్టి బీటింగ్. ఇలా రాయొచ్చు అనమాట యాంటనిమ్స్. 29, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సేమ్ ఇలా కొన్ని ప్యాసేజెస్ ఇచ్చుంటారు, ఒక బ్లాంక్ ఉంటుంది, బ్రాకెట్లో 3 వర్డ్స్ ఇస్తారు, సూట్ అయ్యే వర్డ్ని, సూట్ అయ్యే ఫామ్ని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డాష్, ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ అంటాం, కానీ డేంజరస్ ఆఫ్ ఫాలింగ్, ఎండేంజర్డ్ అని చెప్పాం, డేంజర్ ఆఫ్ ఫాలింగ్. సో డాష్, వెన్ బార్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. మనుషులు అనమాట, వెన్ బార్న్ వాళ్ళు పుట్టినప్పుడు, మనుషులు అంటే నౌన్ ఫామ్ రావాల. మోర్టాలిటీ, మోర్టల్స్ అంటాం మనుషుల గురించి. మోర్టల్స్ అంటే మరణం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా ఏదో రోజు చనిపోతారని చెప్పి. ఇది గౌతమ్ బుద్ధ లెసన్లోది, అంటే నెక్స్ట్ అది గౌతమ్ బుద్ధకు సంబంధించి లెసన్ ఉంది, దాంట్లో నుంచి వస్తుంది అనమాట ఇది, మోర్టల్స్. నెక్స్ట్, కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్సెస్. యాక్చువల్లీ 29th చేయాలంటే మనం టెక్స్ట్ బుక్ని బాగా చదివితే ఈజీగా చేయగలం. సో టెక్స్ట్ బుక్ని ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి.
38th కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ప్రిఫిక్స్లు కానీ సఫిక్సెస్ లేకపోతే ఇన్ఫ్లెక్షన్స్ అని చెప్పాం, అవన్నీ ఇక్కడ అడుగుతారనమాట. ద స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డాష్. ఇది ఒక ప్రిఫిక్స్, లాజికల్ అని ఇచ్చారు. లాజికల్కి ముందు ప్రిఫిక్స్ ఐఎన్ ఉంటుందా ఐఎల్ ఉంటుందా అంటే ఇన్ లాజికల్ అంటామా ఇల్లాజికల్ అంటామా? ఇల్లాజికల్ కదా కరెక్ట్ ఆన్సర్. సో ఐఎల్ పెట్టేస్తాం ముందు. మనం 30 అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 30 రోమన్ నెంబర్ 1 అని పెట్టి ఇల్లాజికల్ అని రాసి ఆ ఐఎల్ని అండర్లైన్ చేసి అలా చేయాల్సి ఉంటుంది అనమాట. అట్ ఫస్ట్ కిసా గౌతమి వాజ్ హ్యాపీ ఫర్ ద ప్రొక్యూర్ డాష్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అన్నాడు. ప్రొక్యూర్షనా ప్రొక్యూర్మెంటా? ప్రొక్యూర్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ టిఐఓనా ఎస్ఐఓనా ఇలా ఉంటాయి. మనం కరెక్ట్ సఫిక్స్ని కరెక్ట్ ప్రిఫిక్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా చేయొచ్చు, 2 మార్క్స్. ఫైన్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇలా 4 పదాలు ఇచ్చుంటారు, అందులో ఒకటి రాంగ్ వర్డ్ ఉంటుంది, మనం కరెక్ట్ చేసి రాయాలి. ఇక్కడ యాక్చువల్లీ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఓవర్వెల్మింగ్, టార్చర్, ఫ్యాజినేట్, క్యాల్కులేటెడ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో మనం ఏం రాయలేదు. ఇన్ కేస్ రాంగ్ మీనింగ్ వస్తే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అన్నీ కరెక్ట్ పదాలు వచ్చాయి కాబట్టి మనం అటెంప్ట్ చేస్తే మార్క్స్ ఇస్తారు. 31 అని పెట్టి నెంబర్ 1 రోమన్ నెంబర్ 1 అని పెట్టి మనం ట్రై చేస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మార్క్ ఇచ్చేస్తారు. అందులో సెకండ్ దాంట్లో చూడు, షఫల్డ్, మిజరబుల్, అఫీషియల్, అడ్మిరేషన్. అఫీషియల్ మీనింగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా, ఎస్ ఉండకూడదు, సి ఉండాలి. సో కరెక్ట్ చేసి ఇక్కడ రాయాలా అఫీషియల్ అని చెప్పేసి. 2 మార్క్స్ ఉంటాయి, చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ. ఇలా డిక్షనరీ ఎంట్రీ ఇస్తారు ఒక వర్డ్ గురించి. ఈ వర్డ్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్సే వస్తాయి, బయట నుంచి ఏం కొత్త వర్డ్స్ ఏం రావు. దానికి సంబంధించి ఇలా హాస్టైల్ అనే వర్డ్ ఇచ్చారు. ఇది ఫొనెటిక్ స్క్రిప్ట్ అని పిలుస్తాం. హాస్టైల్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పేసి ఫొనెటిక్ స్క్రిప్ట్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ అని కూడా పిలుస్తాం. అండ్ దాని పక్కనే ఈ అడ్జెక్టివ్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మీనింగ్ ఉంటుంది. హాస్టైల్ అంటే మీనింగ్ ఏంది? షోయింగ్ ఆర్ ఫీలింగ్ అపోజిషన్ ఆర్ డిస్లైక్, నచ్చకపోవడం, అన్ఫ్రెండ్లీ, అలా మీనింగ్ ఇచ్చారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, జాన్ మేడ్ ఏ ఫెరోషియస్లీ హాస్టైల్ అటాక్ అని. ఆఫ్ ఆర్ బిలాంగింగ్ టు ఏ మిలిటరీ ఎనిమీ, ఇట్స్ ఏ హాస్టైల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇలా కొన్ని మీనింగ్స్ కూడా ఇచ్చింటారు. ఇంకొక మీనింగ్ ఏంది? ఆపోజిట్, సెకండ్ మీనింగ్. పీపుల్ ఆర్ వెరీ హాస్టైల్ టు ద ఐడియా, ఇది ఎగ్జాంపుల్. హాస్టిలిటీ అనేది నౌన్ ఫామ్ అనమాట. హాస్టైల్ అనేది అడ్జెక్టివ్, హాస్టిలిటీ అనేది నౌన్. ఇలా కొన్ని డీటెయిల్స్ ఇచ్చుంటారు. కింద క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హాస్టైల్? పార్ట్ ఆఫ్ స్పీచ్, హాస్టైల్ అనే దానికి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంది? ఇక్కడ ఇచ్చారు కదా అడ్జెక్టివ్. ఒకవేళ ఇక్కడ హాస్టిలిటీ అని ఉంటే ఏం రాస్తాము? నౌన్. అదే కింద అడిగారు అనమాట, వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ హాస్టైల్? హాస్టైల్కి నౌన్ ఫామ్ ఏది? హాస్టిలిటీ, ఇది రాయాలా. ఇన్ కేస్ మీనింగ్ అడుగుతారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హాస్టైల్ అంటే ఇది రాస్తాం, షోయింగ్ ఆర్ ఫీలింగ్ అపోజిషన్ ఆర్ డిస్లైక్ అని చెప్పేసి. లేకపోతే అపోజ్డ్ అని కూడా రాయొచ్చు, సెకండ్ మీనింగ్ ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ అని అడిగితే ఇవి రాయొచ్చు, జాన్ మేడ్ ఎ ఫెరోషియస్లీ హాస్టైల్ అటాక్, లేకపోతే ఇట్ ఈస్ ఎ హాస్టైల్ ఎయిర్ క్రాఫ్ట్, లేకపోతే పీపుల్ ఆర్ వెరీ హాస్టైల్ టు ద ఐడియా. ఇలా ఎగ్జాంపుల్స్ని రాస్తామన్నమాట. ఇచ్చిన వాటిలో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్స్ అన్నీ అక్కడనే ఉంటాయి, మనం జాగ్రత్తగా వెతికి నీట్గా అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. 33rd, యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఒక ఫ్రేజల్ వర్బ్ ఇస్తాడు, ఒక ఇడియం ఇస్తారు. వాటిని మనం ఓన్ సెంటెన్సెస్లో రాయాలన్నమాట. అలా రాయాలంటే ఫస్ట్ దాని మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఆ పదాలని చదివి అర్థం చేసుకునే మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అవి ఒరిజినల్ మీనింగ్స్ చాలా వేరే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అని ఒక ఫ్రేజల్ వర్బ్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏదంటే టు మీట్ ఆర్ ఫైండ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై ఛాన్స్. అనుకోకుండా ఒక వ్యక్తిని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ అనుకోకుండా మనం కలిస్తే చూస్తే కమ్ అక్రాస్ అని పిలుస్తాం. ఇలా మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. యాక్చువల్లీ మీనింగ్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్ సెంటెన్సెస్ రాయాలన్నమాట. షీ కేమ్ అక్రాస్ సమ్ ఓల్డ్ ఫొటోస్ ఇన్ అన్ ఆల్బమ్. ఆమె ఏదో ఆల్బమ్ చూస్తూ ఉంటే కొన్ని పాత ఫొటోస్ బై ఛాన్స్ కనిపించింది ఆమెకు అని చెప్పి. అలా ఒక ఓన్ సెంటెన్స్ రాయాలన్నమాట, 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్, కీప్ గోయింగ్. మనం ఏదైనా కంటిన్యూ చేయమని చెప్పేటప్పుడు చెప్తా ఉంటారు కదా కీప్ గోయింగ్ అని చెప్పి, ఎంకరేజ్ చేయడానికి. సో అది కీప్ గోయింగ్ అనమాట. టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే యాజ్ బిఫోర్. ఇంతకు ముందంతా ఎలా కష్టపడ్డావో ఇప్పుడు కూడా అలానే కష్టపడు, కీప్ గోయింగ్ అని చెప్తూ ఉంటాం కదా, కీప్ ఇట్ అప్ అని చెప్పి, అలాంటిది. సో ఇఫ్ థింగ్స్ కీప్ గోయింగ్ లైక్ దిస్ విల్ హ్యావ్ టు క్లోజ్ ద బిజినెస్. ఏదో చెప్తా ఉన్నాం, ఇప్పుడు కొన్ని పరిస్థితులు ప్రాబ్లమేటిక్గా ఉన్నాయన్నమాట. ఇలానే మనం నష్టపోతూ ఉంటే ఏదో రోజు మన బిజినెస్ని మూసేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ కీప్ గోయింగ్ అనే వర్డ్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ రాసాం. ఇలా ఓన్ సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది, 2 మార్క్స్ ఉంటాయి.
మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని ఇస్తారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే మీనింగ్స్ మన బుక్లో చదివే మీనింగ్స్ ఉంటాయి. వాటి మీనింగ్స్ ఇటుపక్క ఉంటే మనం మ్యాచ్ చేయాలన్నమాట. గతంలో ఇంకా 2 ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు పార్ట్ బిలో, ఇప్పుడు జస్ట్ 4 మాత్రమే ఉన్నాయి. ప్లంజ్ ఇన్ అంటాం. ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్, అంటే ఉన్నది అంటే ఇంకా నాంచకుండా మ్యాటర్కి వచ్చేయడం డైరెక్ట్గా అని చెప్పి. ప్లంజ్డ్ అంటే దూకడం అనే కూడా మీనింగ్ ఉందన్నమాట. ఫ్లై హై, ఫ్లై హై చాలా ఎత్తుకి ఎగరడం, అంటే సక్సెస్ అవ్వడం అనే మీనింగ్లో వాడతాం. బీ సక్సెస్ఫుల్. కామ్ డౌన్ ప్రశాంతంగా ఉండమని చెప్పేటప్పుడు. మేక్ ఆర్ రిమైన్ క్వయట్ ప్రశాంతంగా ఉండమని. హ్యాండింగ్ అంటే అప్పచెప్పడం. సబ్మిట్ అండ్ అసైన్మెంట్ టు అన్ అథారిటీ. హ్యాండ్ ఓవర్ అని చెప్తా ఉంటాం కదా, హ్యాండ్ ఇన్ వాళ్ళకి అసైన్మెంట్ని సబ్మిట్ చేయడం అనే మీనింగ్లో వస్తుంది అనమాట. ఇలా మనం రాయాల్సి ఉంటుంది వాటి ఆప్షన్స్. ఇలా సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీని ఈజీగా చేయొచ్చు. కొంచెం కష్టపడితే గ్రామర్ మీద ఎక్కువ, గ్రామర్ అండ్ వొకాబులరీని బాగా హార్డ్ వర్క్ చేస్తే 40 తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. చాలా కష్టపడి కొద్దిగా చదివితే బాగుంటుంది. సెక్షన్ ఏ అండ్ బి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇక్కడ నుంచి మనకు ఇంటర్నల్ ఛాయిసెస్ వస్తాయి. ఒక్కొక్క 3 ప్రశ్నలు ఉంటాయి, 35, 36, 37. ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎనీ వన్ రాయొచ్చు అనమాట. ఒక్కొక్క దానికి 10 మార్క్స్ ఉంటాయి. 3 ప్రశ్నలు రాస్తే 30 మార్కులు. 35లో ఏ చూడండి, ఫస్ట్ది ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, ద పోస్ట్ మాస్టర్ వాజ్ షాక్ టు సీ ద లెటర్ ఆఫ్ లెంచో టు గాడ్ కాలింగ్ హిమ్ అండ్ హిస్ staff as crooks. He felt disappointed for Lencho's blame even after helping him. He shared his feelings with his friend about the incident. వాళ్ళు లెంచోకి హెల్ప్ చేస్తారు కదా, పోస్ట్ మాస్టర్ హెల్ప్ చేస్తాడు. కానీ లెంచో ఏమనుకుంటాడు, వీళ్ళంతా క్రూక్స్, అక్కడ ఉన్న వాళ్ళు నా డబ్బుల్ని దొంగతనం చేశారు, దేవుడు పంపించిన డబ్బుల్ని లాగేసుకున్నారు, అంటే తెలియకోకుండా దొంగతనం చేశారని వాళ్ళ మీదనే తిరిగి కంప్లైంట్ ఇస్తాడు కదా. అంటే అనుకుంటాడు వాళ్ళ మీదకే అంటే ఆ తప్పంతా వాళ్ళ మీదకే తోసేస్తాడు. సో అది అలా జరిగిందని చెప్పేసి పోస్ట్ మాస్టర్ ఫీల్ అవుతూ తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడింటారు వాళ్ళిద్దరు అని చెప్పి ఒక కాన్వర్జేషన్ని బిల్డప్ చేయాలా. 10 మార్క్స్ ఉంటాయి. ఇదైనా రాయొచ్చు. లేకపోతే బి ఒక డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్ అన్నా కానీ డైరీ ఎంట్రీ కానీ ఏదైనా రావచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు వాళ్ళు. ఇన్ ద లిసన్ Miss Bill the author, Maxwell had a terrible experience with Miss Bill in the aircraft. He was pleased to get the support of the air hostess in that embarrassing situation. He had to keep a watch on the author which became highly intolerable. Miss Bill the author అనే లెసన్లో మ్యాక్స్వెల్ అనే వ్యక్తి తన మిస్ బిల్ని తీసుకొని ఫ్లైట్లో వెళ్తూ ఉంటాడు ఎయిర్క్రాఫ్ట్లో. ఆ మిస్ బిల్ ఆ ఆర్డర్ బయటకు వచ్చేసి మొత్తం అంతా రచరచ చేస్తుంది అనమాట. మొత్తం ప్యాసింజర్స్ అంతా భయపడతారు ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా. ఆ విషయం గురించి ఎయిర్ హోస్టెస్ అక్కడ హెల్ప్ చేస్తుంది తనకు. ఏం జరిగింది అని చెప్పి, అంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది ఆమె ఎయిర్ హోస్టెస్. నువ్వే మ్యాక్స్వెల్ అని ఫీల్ అయ్యి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాక్స్వెల్ అండ్ డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్. ఏం జరిగిందో మొత్తం అంతా డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఒక ప్యాసేజ్ లాగా రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్. దానికైనా దీనికైనా ఏదో ఒకటి చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది ఎనీవన్. ఇప్పుడు 36లో లెటర్ ఇస్తారనమాట. ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ ఉంటుంది. Emphasizing the necessity for tree plantations, the collector of the district has advised the schools to initiate kitchen gardens in the schools, encouraging the children a plant or a seedling to bring awareness on necessity of trees and plants for the enrichment of the environment. You have read the news and felt inspired. చెట్లని నాటాలా, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఏం చేశారంటే, జిల్లా కలెక్టర్ స్కూల్స్లో ఎంకరేజ్ చేయండి పిల్లలందరికీ. కిచెన్ గార్డెన్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి పిల్లలంతా చిన్న చిన్న మొక్కల్ని కానీ ఆ విత్తనాలు కానీ నాటి వాటికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఒకటి స్టార్ట్ చేశారు. ఆ న్యూస్ని నువ్వు చదివావు, నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు, చాలా బాగుంది ఈ ఆలోచన అని అనుకున్నావు. రైట్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్ థ్రోయింగ్ లైట్ ఆన్ ద నెసెసిటీ టు గ్రో ప్లాంట్స్ అండ్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ యాజ్ ఎ స్ట్రాంగ్ వేవ్ టువర్డ్స్ ప్రోగ్రెస్. నువ్వేం చేయాలంటే ఎడిటర్ ఆఫ్ ద న్యూస్ పేపర్కి, ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ రాయాలా. అందులో ఏం వివరించాలంటే చెట్లను పెంచడం, మొక్కల్ని పెంచే దాని యొక్క అవసరాన్ని వివరిస్తూ అండ్ పిల్లల యొక్క పార్టిసిపేషన్ అనేది ఎంత ఉండాలో దాంట్లో అని చెప్పేసి నువ్వు వివరిస్తూ ఒక ఎడిటర్కి లెటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. 10 మార్క్స్. బి ట్రూ లిబర్టీ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, deprivation and all forms of discrimination. Based on the topic, prepare a script for speech using the following the hints, clues given below. ఇక్కడ చూడండి,
ట్రూ లిబర్టీ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, డిప్రివేషన్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. నిజమైన స్వాతంత్రం అనేది మన పేదరికంలో నుంచి, అసమానతల నుంచి, అన్ని రకాలైనటువంటి డిస్క్రిమినేషన్ అంటే ఎక్కువ తక్కువ అని చూస్తూ ఉంటారు కదా, వాటన్నిటి నుంచి బయట ఉన్నప్పుడే అది నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక స్పీచ్ని రెడీ చేయాలంట మనం. క్లూస్ ఇచ్చారు కొన్ని. కాజెస్ ఆఫ్ పావర్టీ అండ్ మీన్స్ టు ఓవర్కమ్ ఇట్. ఎందుకు పేదరికం అనేది ఎందుకు వస్తుంది, దాన్ని దాటాలంటే ఎలా, అధిగమించాలంటే ఎలా. డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, రిలీజియన్, క్లాస్ ఎట్సెట్రా. ఈ లింగ వివక్షత, కులాలు, మతాల గురించి కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు కదా, అసమానతలన్నీ ఉంటాయి, వాటి గురించి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ హ్యూమన్ రైట్స్. మనకి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హక్కులు వచ్చాయి, మానవులకి మానవ హక్కులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాటిని కూడా వివరిస్తూ ఒక స్పీచ్ని తయారు చేయాల్సి ఉంటుంది. స్పీచ్ తెలుసు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ విష్ చేస్తాం, గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేసి రెస్పెక్టెడ్ ఇలా రాస్తాం కదా, అలానే రాయాల్సి ఉంటుంది అనమాట. ఎండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చిన వాళ్ళని ఎలా గ్రీట్ చేసాము, మ్యాటర్లోకి ఎలా తీసుకెళ్ళాము, చివరిలో ఎండింగ్ కూడా ఇంపార్టెంట్. ఇలా ఒక మంచి స్పీచ్ని రెడీ చేయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ దానికి కూడా. 37th ఏ, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. ఇలా ఒక ప్యాసేజ్ ఇచ్చుంటారు, అక్కడక్కడ అండర్లైన్ చేసి ఉంటారంట. మనం ఏం చేయాలంటే నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్. అండర్లైన్ చేసిన పదాలు ఆన్సర్స్గా వచ్చేలాగా మనం క్వశ్చన్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రిఫిన్ ద సైంటిస్ట్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అన్నారు. ఈ గ్రిఫిన్ ద సైంటిస్ట్ అనేది ఆన్సర్గా రావాలంటే మనం క్వశ్చన్ ఏమని రాయొచ్చు. ఇక్కడ చూడండి, హూ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. మనం చెప్పాం ఎవరు ఎక్స్పెరిమెంట్ తర్వాత ఎక్స్పెరిమెంట్ ఇలా చేసుకుంటూ ఎవరు వచ్చారు, హూ గ్రిఫిన్ ద సైంటిస్ట్ ఆన్సర్గా వచ్చింది కదా. సో మనం రాసింది కరెక్ట్, 2 మార్క్స్ వస్తాయన్నమాట. 10 మార్క్స్. ఇలా 5 క్వశ్చన్స్ని కరెక్ట్గా ప్రిపేర్. ఇలా ఫస్ట్ది అంటే అది అండర్లైన్ చేసింది ఆన్సర్గా రావాలి. సెకండ్ చూద్దాం. టు ప్రూవ్ దట్ ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. ఏది ఇన్విజిబుల్ అవుతుంది అన్నప్పుడు హ్యూమన్ బాడీ అనేది ఆన్సర్ వస్తుంది కదా, అదే రాసాం. వాట్ కుడ్ బికమ్ ఇన్విజిబుల్, ఏది ఇన్విజిబుల్గా అవుతుంది, ద హ్యూమన్ బాడీ. సో రైట్ ఆన్సర్. ఫైనలీ హీ స్వాలోడ్ సర్టన్ రేర్ డ్రగ్స్ అండ్ హిస్ బాడీ బికేమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ షీట్ ఆఫ్ గ్లాస్. ఇది ఆన్సర్గా రావాలా. అతను ఆ రేర్ డ్రగ్స్ని మింగినప్పుడు, స్వాలో అంటే మింగినప్పుడు ఏం జరిగింది, ఎలా మారింది తన బాడీ అని చెప్పేటప్పుడు ఆన్సర్ వస్తుంది కదా. వాట్ హ్యాపెండ్, లేకపోతే హౌ డిడ్ హీ బికమ్ వెన్ హీ స్వాలోడ్ సర్టన్ రేర్ డ్రగ్స్. అతను ఆ రేర్ డ్రగ్స్ని మింగినప్పుడు ఎలా మారిపోయాడు, యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ షీట్ ఆఫ్ గ్లాస్. అంతే కదా, ఇలా ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్, గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. అతను లాలెస్ పర్సన్ అంటే చట్టాలని గౌరవించేటువంటి వ్యక్తి కాదు, కొద్దిగా మోసం చేసే వ్యక్తి అని చెప్పి. వాట్ వాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ గ్రిఫిన్ అనొచ్చు కదా. గ్రిఫిన్ క్యారెక్టర్ ఎలాంటిది, హీ వాజ్ ఎ లాలెస్ పర్సన్. సో ఇలా క్వశ్చన్స్ని తయారు చేయాలన్నమాట. లాస్ట్ది, ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. ప్రతీకారంతో ఏం చేశాడంటే ఆ ఇంటికి నిప్పంటించేశాడు, తను రెంట్కున్నటువంటి ఇంటికి. గ్రిఫిన్ ఎందుకు ఇంటికి నిప్పంటించాడు అని రాయొచ్చు కదా. ఎందుకంటే ఏం రాస్తాం, వై డిడ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. ఎందుకు నిప్పంటించాడు ఆ ఇంటికి, ఇన్ రివెంజ్ ప్రతీకారంతో. రీజన్ అడుగుతా ఉన్నాం కాబట్టి ఇన్ రివెంజ్. సో ఇలా అండర్లైన్ చేసినవి ఆన్సర్స్ వచ్చేలాగా మనం ప్రశ్నల్ని తయారు చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ని కరెక్ట్గా తయారు చేస్తే 5 మార్క్స్ వస్తాయి, 10 మార్క్స్ అనమాట. ఇది బి సెకండ్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక టేబుల్ ఇచ్చింటారు, దాన్ని మనం దానికి సంబంధించి ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై నరంగ్ ఆటో ట్రేడర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024. నరంగ్ ఆటో ట్రేడర్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ వేటిని తయారు చేశారన్నట్లుగా ఒక టేబుల్ ఇచ్చున్నారు జనవరి మంత్లో. చూడండి, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది బ్రాండ్. వాళ్ళ దగ్గర ఆటో ట్రేడర్స్ ఆ షాప్ వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే కియా 2023 మోడల్కి సంబంధించి బ్లాక్ కలర్ కార్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. టాటా నెక్సాన్ 2022లో రెడ్ కలర్ 11. ఇలా BMW, హుండాయ్, కోవా, టెస్లా అనే కంపెనీస్ ఎన్నెన్ని ఉన్నాయని చెప్పి ఇలా డీటెయిల్స్ ఇచ్చారనమాట. మనం ఒక పారాగ్రాఫ్ లాగా రాయాల్సి ఉంటుంది. నరంగ్ ఆటో ట్రేడర్స్ హ్యాజ్ 5 types ఆఫ్ బ్రాండ్స్ ఇన్ దేర్ షాప్. ఇలా చెప్పేసి మనం ప్రతి ఒక్క దాని గురించి వివరిస్తూ ఒక ప్యాసేజ్ లాగా రాయాల్సి ఉంటుంది అనమాట. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. ఈజీగా WH క్వశ్చన్స్ రాస్తే 10కి 10 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అందులో మార్క్స్ కట్ చేయడానికి పెద్ద ఛాన్స్ ఉండదు. నీట్గా రాసేస్తే జస్ట్ 5 లైన్సే ఉంటాయి కాబట్టి. సో
ఇలా మనం ఈ క్వశ్చన్ పేపర్ని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం ప్లాన్డ్గా ఏ గ్రామర్ పార్ట్లో మనం వీక్గా ఉన్నామని మనం అర్థం చేసుకొని వాటిని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదువుకుంటూ ఉంటే ఈజీగా మంచి మార్క్స్ తెచ్చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.